వెంకటరామరెడ్డి ఉద్యోగాన్ని కూటమి ప్రభుత్వం తొలగించడంపై ప్రజలు ఏమంటున్నారు? ఏ అన్యాయంగా చేశారు, బి కరెక్ట్గానే చేశారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అమరావతి అంశం అగ్నిగుండంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మక సంకల్పంతో నిర్మిస్తున్న రాజధాని ప్రాజెక్టు తాజాగా కేంద్ర సంస్థల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నిన్నటి వరకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మింగుడు పట్టడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ రుణాల విషయంలో ఆర్బీఐ నిబంధనల పేరుతో అడ్డుకట్ట వేస్తుందని, దీనివల్ల రాజధాని నిర్మాణం మళ్ళీ సంకటంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులపై ఆశలు పెడుతున్న ఏపీకి ఆర్బీఐ తాజా వైఖరి ఒక బాంబు లాంటిదని చెప్పవచ్చు. రాష్ట్ర అప్పుల పరిమితిని దృష్టిలో ఉంచుకుని కొత్త భారీ గ్యారంటీలతో కూడిన రుణాలను అనుమతులు ఇవ్వడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కఠినంగా వివరిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి వస్తున్న నిధుల వినియోగం విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాగుగా చూపి ఆకాంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది చంద్రబాబుకు రాజకీయ మరియు పరిపాలనా పరంగా పెద్ద సవాలుగా మారనుంది. ఒకవైపు అమరావతిని తన కళ్ళ ప్రాజెక్టుగా ప్రజలకు చూపిస్తూ, మరోవైపు నిధుల సమీకరణలో ఇబ్బందులు తలెత్తడం ఆయనకు తలనొప్పిగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నేరుగా సాయం చేస్తున్నట్లు కనిపిస్తున్న తెర వెనుక ఆర్థిక సంస్థల ద్వారా నియంత్రణ పెంచుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలులో జాప్యం జరుగుతుండగా ఇప్పుడు ఆర్బీఐ రూపంలో మరో అడ్డంకి రావడం గమనార్హం. అమరావతి నిర్మాణానికి అవసరమైన వేల కోట్ల రూపాయల పెట్టుబడిని కేవలం రాష్ట్ర ఆదాయంతోనే పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇట్లాంటి తరుణంలో ఆర్బీఐ తన పరపతి విధానాలు ద్వారా ఏపీకి వచ్చే వెసులుబాటును తగ్గించడం వల్ల రాజధాని పనులు మందగించే ప్రమాదం ఉంది. ఇది ప్రతినిధి పార్టీలకు ఒక ఆయుధంగా మారుతుంది. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం పాపం ఏమైందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలు చేస్తూ అగ్రనేతలను కలుస్తున్న ఆయన ఆర్బీఐ విధించిన ఆకాంక్షల నుంచి హామీలను పొందగలగరా లేదా అన్నది చూడాలి. నిధుల విషయంలో కేంద్ర బాంబు పేల్చినట్లుగా వివరిస్తే అది రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా చంద్రబాబు ప్రతిష్టపై కూడా ప్రభావం చూపుతుంది. అమరావతి రైతులు మళ్ళీ ఆందోళన చెందుతారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే హామీలు కార్యరూపం దాల్చాలంటే నిధుల లభ్యత అత్యంత ముఖ్యం. కేంద్రం అండతోనే అడుగులు వేస్తున్న చంద్రబాబుకి ఈ ఆర్థిక చిక్కుముడి పెద్ద పరీక్షగా నిలవనుంది. ఆర్బీఐ మరియు కేంద్రం మధ్య ఉన్న ఈ సంక్లిష్ట సంబంధాల మధ్య ఏపీ రాజధాని భవిష్యత్తు ఊగిసలాడుతుంది. రాబోయే రోజుల్లో కేంద్రం నిజంగానే చంద్రబాబుకు సహకరిస్తుందా లేక మరిన్ని నిబంధనల పేరుతో దెబ్బ తీస్తుందా అనేది వేచి చూడాలి.